ఎవ్రీవన్, ఇక్కడ నేను పప్పు చెక్కలు చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, కొద్దిగా జీలకర్ర వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ 1/2 kg బియ్యం పిండి తీసుకున్నాను. నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన శనగపప్పు, వెన్న, నువ్వులు, కరివేపాకు, మనము మిక్సీ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ వేసాను. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి కలిపేసుకున్నాను. వేడి వేడి నీళ్లు పోసుకుంటూ కలుపుకున్నానండి. సాల్ట్, కారం కూడా వేసుకున్నాను కొద్దిగా. తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను చెక్కలు ఒత్తుకున్నాను. ఇందులో చాలా చక్కగా వస్తాయి. లేదంటే మీరు బటర్ పేపర్ పైన చేతితో కూడా చేసుకోవచ్చు. తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. అటు ఇటు బాగా వేపుకుని తీసి పక్కన పెట్టుకున్నాను. మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా వచ్చాయంటే. చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.